హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త దయచేసి 8వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని మాటలను చదువుతాను. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపి వేసిన ఎడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు వారు అరణ్యములో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆ అరణ్యములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకి జనసమూహము వెతుక్కుంటూ వెళ్ళింది. వెతుక్కుంటూ యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఎన్ని దినాలు ఉన్నారంటే 3 దినములు వాళ్ళు అక్కడే ఉన్నారంట. 3 దినములు ప్రేమైనటువంటి వారలారా, యేసయ్య మాటలు వింటూ 3 దినములు గడిచిపోయాయి. హల్లెలూయా. ఎన్ని రోజులు? మనం ఒక గంట దాటితేనో లేకుంటే 2 గంటలు దాటితేనో టైం వైపు చూస్తాం. కానీ ఇక్కడ ప్రజలంట 3 దినములు దేవుని మాటలు వింటూనే 3 దినములు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత యేసు ప్రభువారు అంటున్నాడు, ఈ జనులు వచ్చి 3 దినాలైంది, వీళ్ళకి తినటానికి ఏమి ఇక్కడ లేదో, నేను వారి మీద కనికరపడుచున్నాను, వారికి ఆహారం పెట్టండి అంటే, అమ్మ బాబోయ్, ఇంతమందికి ఈ అరణ్యంలో ఆహారమా? ఎంత తీసుకొని రావాలా? ఎట్లాగ పెట్టాలి వీళ్ళందరికీ ఇంత ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా అని యేసు ప్రభుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను ఈ జనుల మీద కనికరపడుచున్నాను, మీరే వారికి ఆహారం పెట్టండి. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? అర్థం కాలే. వెంటనే యేసు ప్రభువు అంటున్నారు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే వాళ్ళు అంటున్నారు, ప్రవీణటువంటి వారలారా, అయ్యా మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయ్యా. 7 రొట్టెలు ఉన్నాయా? అయితే తీసుకొని రండి. కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయ్యా అని యేసు ప్రభుతో చెబితే, ఆ 7 రొట్టెలను ఆయన చేతిలోనికి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకి అప్పగించాడు. వాళ్ళు ఇప్పుడు పంచిపెడుతూ ఉన్నారు. పంచిపెడుతుంటే ఆశ్చర్యం ఏంటంటే, పంచిపెట్టగా ఇంకా కొన్ని గంపలు ఎత్తినా కానీ ఆ గంపల నిండా ఉన్నాయంట రొట్టెలు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏమిటంటే, దేవుడు ఆ ప్రజలను చూచి కనికరపడ్డాడు. అసలు ఎందుకు అక్కడ అద్భుతం జరిగింది? ఎందుకు యేసయ్య అరణ్యములో అద్భుతం ఎందుకు చేశాడు అంటే, ఆశ్చర్యమైన మాట ఏమిటంటే,
యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను ఈ ప్రజల మీద కనికరపడుచున్నాను. నిజమే, మన జీవితంలో ప్రభు కనికరపడితే చాలండి. మనలను కనికరిస్తే చాలు, ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన మనలను కనికరిస్తే చాలు. ఆయన గుండెలలో ప్రవీణటువంటి వారులరా మన మీద కనికరము కలిగితే చాలండి. అది అరణ్యమా, అది ఎడారా, అది ఎర్ర సముద్రమా అని ఆయన ఎన్నడూ చూడడు. ఆయనకి కనికరం పుడితే చాలు, ఆయనకి మన మీద కనికరం పుడితే చాలు. ఆయన ఎర్ర సముద్రమైనా, అది సముద్రమైనా తాను కనికరపడితే తన ప్రజల నిమిత్తం ఆయన ఏం చేస్తాడంటే సముద్రమునే 2 పాయలుగా చేస్తాడు. అరణ్యమే, అయ్యో ఇక్కడాడది ఆహారము, అయ్యో అరణ్యమే ఇక్కడాడది, ఇక్కడెక్కడ నీళ్ళు అని అంటే కుదరదు. ఆయన కనికరం పుడితే చాలు, ఆయన కనికరం కలిగితే చాలు. ఆయన ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించాడు. ఆయనకి కనికరము కలిగింది బండలో నుండి. ఆశ్చర్యం కదా, ఎక్కడి నుంచి నీళ్ళు? బండలో నుండి నీళ్ళు ఎట్లాగ వస్తాయండి? బండలో నుండి ఎట్ట వస్తాయి? ఆ బండలో నుంచి అసలుకి సహజ సిద్ధముగా బండలో నుండి నీళ్ళు వస్తాయా? రావు. కానీ మన దేవుడు ఎవరంటే ఆయనకి కనికరము కలిగితే చాలు, బండలాంటి జీవితాలలో కూడా నా దేవుడు సస్యశ్యామలముగా మార్చగలిగిన వాడు. ఆమేన్. నీ జీవితంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇది సాధ్యము కాదు. నా జీవితంలో ఇక ఎన్నడూ నేను బాగుపడలేను, నా జీవితంలో నేను ఎన్నడూ క్షేమముగా ఉండలేను, నా జీవితంలో నేను ఎన్నడూ ఇంకా బ్రతికి బట్టగట్టలేను, నా జీవితంలో ఈ అప్పులు తీరవు, నా జీవితంలో ఈ రోగం పోదు, నా సమస్యలను ఎవడో తీర్చలేడు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ నా ప్రభువుకి సమస్తమును సాధ్యం. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రవీణటువంటి వారలారా, నువ్వు అనుకుంటున్నావేమో ఇది ఎవరు తీర్చలేరని, కానీ నా ప్రభువుకి సాధ్యమే. ఎప్పుడు ఆయనకి ఏ ప్రజల మీద, ఏ జనుల మీద అయితే కనికరము పుడుతుందో ఆ కనికరము పుట్టిన ప్రజల పక్షమున ఆయన కార్యము చేయుటకు సాధ్యుడే. ఓ రోజు యాకోబు 20 సంవత్సరాలు పద్దనరాములో ఉండి దేవుడు వెళ్ళమంటే తన తండ్రి ఇంటికి వెళుతున్నాడు. వెళుతున్నప్పటికీ తన గుండెల్లో భయం. ఎందుకు? తన అన్నయ్య అయినటువంటి ఏశావును గూర్చిన గుబులు లోపల ఉంది. తన అన్నయ్య అయినటువంటి ఏశావును గూర్చిన భయము లోపల ఉంది. అందుకే అక్కడికి వెళ్ళాలి అంటే భయం. అందరినీ దాటించాడు కానీ మందలను దాటించాడు, భార్యలను దాటించాడు, పిల్లలను దాటించాడు, దాసదాస్యులను దాటించాడు, యావదాస్తిని ఆ యబ్బోకు రేవు దాటించాడు. కానీ
యాకోబు తాను ఒక్కడే రాత్రంతా ఆ యబ్బోకు రేవు దగ్గర అద్దరినే నిలిచి ఉన్నాడు. ఎందుకు? ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించయ్యా. లార్డ్, యు విల్ బ్లెస్ మీ లార్డ్. లార్డ్, కంపాషన్ మీ లార్డ్. లార్డ్, కంపాషన్ మీ లార్డ్. ప్రభువా, నన్ను కనికరించయ్యా. ఓ అద్దరిన నా శత్రువు ఉన్నాడు, నన్ను హతము చేయటానికి, నా జీవితాన్ని పతనము చేసేటటువంటి వ్యక్తి అద్దరినున్నాడు. ప్రభువా, ఈ రాత్రి నన్ను కనికరించయ్యా. ఈ రాత్రి నా యందు కనికరము చూపించయ్యా. ఈ రాత్రి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూనే ఉన్నాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూనే ఉన్నాడు. కానీ తెల్లవారు చూడగా దేవునికి యాకోబు మీద కనికరం పుట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి యాకోబు మీద కనికరం పుట్టి యాకోబుని ఆశీర్వదించి వెళ్ళాడండి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? యాకోబు వస్తున్నాడని ఏశావు విని 400 మంది సైన్యముతో తన అన్నని కలుసుకోవటానికి వచ్చి చివరికి ఏం చేశాడంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి మరలా వెళ్ళిపోయాడు వెనక్కి. ఎందుకు జరిగింది? శత్రువు ఎందుకు ప్రియులారా, శత్రువు ఎందుకు ప్రేమైనటువంటి వారులారా ఏడ్చి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎందుకు వెళ్ళాడు? చాలా అయింది తమ్ముడా నీ ముఖం చూసి అని ఏడ్చి ప్రేమైనటువంటి వారులారా వెనక్కి వెళ్ళాడు. ఎందుకు అంటే యబ్బోకు రేవు అద్దరిన యాకోబు దేవుని కనికరం పొందాడు. నేనంటాను, నీ విశ్వాస జీవితంలో నీకు విరోధముగా ఎవరైనా ఉంటే వారు ప్రేమైనటువంటి వారులారా మనలను ప్రేమించాలి అంటే మనము దేవుని సన్నిధిలో కనికరం పొందితే చాలండి. దేవుని సన్నిధిలో కనికరం పొందితే చాలు. ఆ శత్రువు ఏం చేస్తాడంటే మన యోగక్షేమాలు తెలుసుకునేటటువంటి మనస్సును నా దేవుడు కలగ చేయగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం ఏమిటంటే కనికరము పొందాడా, అద్భుతము ప్రభువు చేశాడు. శత్రువుని ఏం చేశాడు? మిత్రుడిగా మార్చాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే అసాధ్యము, అరణ్యములో అన్ని 1000 మందికి 4000 మందికి ఆహారం పెట్టట అసాధ్యం. అయినా కానీ అక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు ఆ ప్రజల మీద కనికరం ఆయనకు కలుగుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు శిష్యులతో, ఈ జనుల మీద నేను కనికర పడుచున్నాను, వీరికి ఆహారం పెట్టాలా. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు సాధ్యాలు చూస్తున్నారు. ఇంతమందికి ఇక్కడ ఈ అరణ్యంలో ఎవడు పెట్టగలడు? ఎవడు తృప్తిపరచగలడు ఆహారముతో ఈ అరణ్యంలో ఇంతమందిని? అంటే ప్రభు కనికరము వారి మీదకు వచ్చింది కనుక ఆ మరుక్షణమే వారి జీవితంలో ప్రవీణటువంటి వారిలో అద్భుతం జరుగుతుంది. నేను అంటాను, మన జీవితంలో దేవుని కనికరం మన మీద ఉంటే ఆ మరుక్షణమే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది.
ఆమేన్. ఒకడు అంటున్నాడు, అప్పుడు దాకా పాపం గుడ్డోడు అడుక్కుంటున్నాడు, రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్నాడు. యేసు క్రీస్తు వారు వస్తున్నాడు అని ఎరిగి వీడు వెంటనే దిగ్గుని లేచి తాను అడుక్కోవటానికి వేసుకునేటటువంటి బట్టను తీసి పారవేసి వీడు కేకలు పెడుతున్నాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు. కేకలు పెడుతున్నాడు. యేసుక్రీస్తు వారు వాడిని కొంచెం పట్టించుకోలేదు అన్నట్లుగా ఆయన వెళ్ళిపోయాడు అవతలకి. ప్రక్కన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, నోరుమై, ఎందుకంత కేకలు పెడుతున్నా? ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు నిన్ను దాటి వెళ్ళిపోయాడు. ఆయన నిన్ను పట్టించుకోవట్లా, ఆయన నీ మొరను ఆలకించట్లా, ఆయన్ని ఆక్రందనను పట్టించుకోవట్లా, ఆయన్ని జీవితంలో కార్యం చేయాలనుకోవట్లా, ఆయన నిన్ను స్వస్థపరచాలనుకోవట్లా, ఆయన నిన్ను బాగు చేయాలి అనుకోవట్లా, ఆయన నీ జీవితంలో మేలు చేయాలి అని అనుకోవట్లా. ఆల్రెడీ హీ పాస్డ్ అవే. ఆయన నిన్ను దూరముగా వెళ్ళిపోయాడు. అయినా కానీ గుడ్డోడు ఆపట్లా. ఏమంటున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. పెద్దగా కేకలేస్తున్నాడు. అంత దూరానికి వెళ్ళినా కానీ వాడి కేకలను ఆపట్లా. యేసుక్రీస్తు వారు అయితే వెళుతున్నాడు కానీ ఆయన చెవులు ఎక్కడున్నాయంటే, ఎక్కడున్నాయి? ఈ గుడ్డివాని మీదే ఉన్నాయి. నేను దాటిపోయిన తర్వాత వీడు కనికరించని అరుస్తాడా, అరవడా? నేను దాటిపోయిన తర్వాత వీడు నన్ను వేడుకుంటాడా, మానేస్తాడా అని ఆయన చెవులు ప్రవినటువంటి వారులన ఈ గుడ్డివాని మీదే ఉన్నాయి. ఈ గుడ్డివాని మీద ఉంటే వీడు కూడా ఎట్లాంటి వాడంటే, యేసుక్రీస్తు వారు ఎంత దూరం వెళ్ళినా కానీ వీడు కేకలు పెడుతూనే ఉన్నాడు. దావీదు కుమారుడా యేసు కనికరించు, దావీదు కుమారుడా యేసు కనికరించు అని కేకలు పెడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన యేసుక్రీస్తు వీడు తన కేకలను ఆపట్లేదే. అక్కడ నిలిచి తన శిష్యులతో అంటున్నాడు, వానిని నా యొద్దకి తీసుకుని రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, కొన్ని నెలలు ప్రార్థన చేస్తారు. ఎందుకు? తర్వాత మాత్రం ప్రార్థన చేయరు. ఎందుకు? ఆ దేవుని చిత్తం కాదులే. నేనంటాను, మన ప్రార్థనను కూడా ఆయన పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనను కూడా ఆయన పరీక్షిస్తాడు. నీవు ఇంకా కంటిన్యూషన్ ప్రేయర్ ఉందా? నీవు నిరంతరము ప్రార్థించే వ్యక్తివా, లేకుంటే నీకు సమస్య ఉన్నప్పుడే ప్రార్థించే వ్యక్తివా? నీ అవకాశం నీ ఎద్దుకు వచ్చినప్పుడే ప్రార్థించే వ్యక్తివా, అవకాశం లేకపోయినా అవకాశము నిన్ను దాటి వెళ్ళినా ప్రార్థించే వ్యక్తివా అని దేవుడు మనలను పరీక్ష చేస్తూ ఉంటాడు. అవకాశం అయిపోయింది, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఓ బ్రదర్కి ఉద్యోగము వచ్చేటటువంటి వయసు పైబడిపోయింది, వయసు మీరిపోయింది. ఇక ఉద్యోగం రాదు. అయినా కానీ ఉద్యోగం రాలే.
కానీ ఆ బ్రదర్ మాత్రం పట్టు వదలకుండా, ప్రభువా నీవు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం, నీవు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం అని ఆ బ్రదర్ ప్రార్థన చూస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ వయో పరిమితి 2 సంవత్సరాలు పెంచేశారు. దేవునికి స్తోత్రం. ఈ వయో పరిమితి 2 సంవత్సరాలు పెంచారు. ఆశ్చర్యం ఏంటంటే పెంచిన ఇంచుమించుగా 2-3 నెలలకే ఈ బ్రదర్కి ఉద్యోగం వచ్చింది. ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక నా వయో పరిమితి అయిపోయింది, ఇక నాకు ఉద్యోగం రాదు అని డీలా పడలా. తన ప్రార్థనను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రేమినటువంటి బాలలారా, ఆ బ్రదర్ చేస్తున్న ప్రార్థన ఏమిటంటే వయో పరిమితి అయిపోయినా కానీ ఏం చేస్తున్నాడంటే నీవు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. అప్పుడప్పుడు మన ప్రార్థనకు కూడా పరీక్ష ఉంటుంది. దాటిపోయిన అనుభవములో అవకాశం దాటిపోయింది కనుక ఇంకేంలే ప్రార్థన, ఇంకేమిటి ప్రార్థన? నా దేవుడు ఎవరంటే కాలములను మార్చగలిగిన వాడు. హల్లెలూయా. పరిస్థితులను మార్చగలిగిన వాడు, దిశ దశలను మార్చగలిగిన వాడు, రాజుల యొక్క మనస్థితి మార్చగలిగిన వాడు. ఎప్పుడో నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు నిలిచిన వ్యక్తి అయితే చాలండి, ఆయన నీ మీద కనికరం పుడుతుంది. ఆయనకి నీ మీద కనికరం పుడుతుంది. 3 రోజుల నుంచి పాపం అదే స్థలములో ఉండి యేసు క్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు చెబుతూనే ఉంటున్నారు, వీళ్ళు వింటూనే ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళకి ఆహారము తిందాము అనేటటువంటి మనస్సు కూడా లేదు. అప్పుడప్పుడు చూడండి, మనం ఉపవాస ప్రార్థనలు పెడతామా? ఉపవాస ప్రార్థనలో ఉన్నంత కాలము ఆకలి కాదు. ఉపవాస ప్రార్థన అయిపోయిందా ఇక నీరసపోయింది, అమ్మా అయ్యా. ఎందుకో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక దేవుని బలము, దేవుని శక్తిని ఆవరిస్తుంది. ఆయన కనికరం మన మీదకి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు ఉంటేనే ఆయనకి నీ మీద కనికరం పుడుతుంది. నువ్వు ఎక్కడ లోకంలో ఉంటే, నీవు నీ పనులలో ఉంటే, నీవు నీ వ్యాపారాల్లో ఉంటే, నీవు నీ ఉద్యోగాల్లో ఉంటే, నీవు నీ చేతి పనులలో ఉంటే, నీవు నీ ఆలోచనలో ఉంటే, నీవు నీ ఇళ్లలో ఉంటే, ప్రేమైనటువంటి వారులారా, ఆయనకి నీ మీద కనికరం రాదు. ఆయనకి నీ మీద కనికరం రావాలంటే ఎక్కడ ఉండాలా? ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. అరణ్యములోకి వచ్చి యేసుక్రీస్తు వారి ఎదుట ప్రేమైనటువంటి వారులారా 3 దినములు ప్రజలు జనసమూహం ఉంటే వారిని చూచి ప్రభు అంటున్నాడు, ఈ ప్రజల మీద నేను కనికరపడుచున్నాను. నేనంటాను, యేసు ప్రభు ఎప్పుడైతే ఏ ప్రజల మీద అయితే కనికరపడుతున్నాడో, ఎప్పుడైతే కనికరపడుతున్నాడో ఆ మరుక్షణమే అద్భుతం జరుగుతుంది. మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి అంటే ప్రేమైనటువంటి వారులారా ఊరికినే జరగదు. ఆయన కనికరం మన మీదకి రావాలి. ఆయన కనికరం మన మీదకి రావాలంటే ఎక్కడుండాలి? మనము దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో మనం నిలిచిన అనుభవాలలో మన జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో నిలవగలుగుతామో
దేవుని సన్నిధిలో మనం నిలవగలుగుతామో, దైవ చిత్తము చేయుటకు మనల్ని మనం సిద్ధపరచుకోగలుగుతామో, ఆ దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మన మీదకి మహిమ కలిగిన దేవుడు తన కనికరం దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైతే నేను కనికరించుదునో వానినే నేను కనికరించదును అంటున్నాడు. ఎవరిని నేను కఠినపరుచుదునో వాడిని కఠినపరుస్తాను అంటున్నాడు. ఎవరిని ఆయన కనికరిస్తాడు అంటే ఆయన సన్నిధిలో నిలిచిన వారిని ఆయన కనికరిస్తాడు. నీవు నీ పనుల్లో ఉంటే, నీవు నీ బిజినెస్లో ఉంటే, నీవు నీ కార్యాలలో ఉంటే ఆయన కనికరం నీ మీదకి రాదు. ప్రమైనటువంటి వారలారా, ఎప్పుడైతే ఆయన కనికరము ప్రజల మీదకు వచ్చిందో ప్రభు ఏం చేస్తున్నారు? శిష్యులే అంటున్నారు, ఒకడు ఏ విధముగా ఇంతమందిని ఆహారము పెట్టి ఇంతమందిని తృప్తిపరచగలడు అంటున్నాడు. కానీ దేవుని కనికరం నీ మీదకి వస్తే చాలు, ఆ మరుక్షణమే నీ జీవితములో ఆయన అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. దేవుని కనికరం రావాలి అంటే మనము దేవుని శ్రేష్టమైన ప్రశస్తమైన సన్నిధిలో మనము నిలిచిన అనుభవం కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరం రావాలి, దేవుని కనికరం రావాలి. ఒకడు తన ఆత్మీయ జీవితంలో దేవుని కనికరం లేకుండా ఎంతకాలం భక్తి చేసినా ఆ భక్తి అంతా వ్యర్థమే. దేవుడు కనికరించాలి అంటే మనలను మనం సంపూర్ణముగా ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎంతకు అప్పగించుకోగలం? ఆ గుడ్డివాడు అడుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు. వాడి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు అంటున్నాడు, ఏయ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే వీడు అంటున్నాడు, అయ్యా నాకు చూపు ప్రసాదించు, నేను అంధత్వములో ఉన్నాను, నేను అంధత్వములో ఉన్నానయ్యా, నాకు చూపు ప్రసాదించు అని ఎప్పుడైతే అన్నాడో నిజమే దేవునికి వాడి మీద కనికరం పుట్టింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వాని కన్నులను ముట్టి వానిని బాగు చేశాను అని రాస్తున్నాడు. వాని కన్నులను ముట్టి వానిని బాగు చేశాను. వాడు ఏం అడుగుతున్నాడు? నా కన్నులు ముట్టయ్యా, నేను చీకట్లో ఉన్నాను, ఏది యోగ్యమో ఏది శ్రేష్టమో ఏది శ్రేష్టమైనది కాదో అర్థం కావట్లేదు, నా కన్నులు మూయబడి ఉన్నాను, నేను నా కన్నులకు చీకటి కమ్మింది, నా కన్నులు చూడకూడనట్లుగా నా కన్నులు పొరలతో నింపబడ్డాయి, నా కన్ను దృష్టి కావాలా, నేను తేటగా నేను చూడాలా. నిజమే, తేటగా చూచుటకు వాడు అడుగుతున్నాడు. వెండిని అడగట్లేదు, బంగారాన్ని అడగట్లేదు, ధనముని అడగట్లేదు, ఏమీ అడగట్లా. వాడు అడుగుతుంది ఏమిటంటే, ఏమడుగుతున్నాడు? నా కన్నులు తెరువయ్యా. ఈరోజు ఎంతమంది ప్రియులారా తెరవబడిన కన్నులతో నింపబడుతున్నా. నేనంటాను, నీవు ఆధ్యాత్మికముగా ప్రేమైనటువంటి వారులారా, దేవుని సన్నిధిలో నిలిచిన నీ మీదకి ఆయన కనికరం రావాలి అంటే ఏం కావాలా? నీ కన్నులు తెరవబడాలి. బైబిల్ చెబుతుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యములు ప్రేమైనటువంటి వారులారా,
అవిశ్వాసులైన వారి మనోనేత్రముల కంట ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేస్తుంది. ఏమిటి? గుడ్డితనం కలగజేస్తుంది. ఏది భక్తో అర్థం కాదు, ఏది ఆత్మీయతో అర్థం కాదు, ఎవరు దేవుడో అర్థం కాదు, ఏది శ్రేష్టమైనదో అర్థం కాదు, ఏది దేవుని నడిపింపో అర్థం కాదు, ఏది దేవుని చిత్తమో అర్థం కాదు, ఏది దేవుని ఆలోచన అర్థం కాదు. అర్థం కాక గుడ్డితనంలో ఉంటున్నారు. కారణం ఏమిటంటే వారు అవిశ్వాసులు గనక ఆ అవిశ్వాసులైన వారికంట ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. చాలామంది ఏది దేవుడో అర్థం కాదు, ఏది క్రమమో అర్థం కాదు, ఏది శ్రేష్టమో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితులలో దేవుడు నీ మీదకి ఆయన కనికరము నీ మీదకి రావాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలా, నీ మనోనేత్రాలు వెలిగించబడాలా. చాలామంది వారి ఆత్మీయ జీవితాలలో రక్షించబడకనే, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకనే చాలామంది ఏమనుకుంటారు, నా జీవితంలో అద్భుతం జరగాల, నా జీవితంలో ప్రభు కార్యం చెయ్యాలా, నన్ను స్వస్థపరచాలా, నేను ఆశీర్వదించబడాలా, నా కాలు మీద కాలు రావాలా, నా నోట్లోకి ఏళ్ళు రావాలా కదా. ఆత్మీయ జీవితాలు క్రమపరచబడకనే, దేవుని సన్నిధిలో నిలవకనే, రక్షణ అనుభవంలోనికి రాకనే దేవుడు వారి జీవితంలో అద్భుతం చేయాలి అని కోరుకుంటున్నాడు. నేనంటాను, నీ జీవితంలో దేవుడు ఎన్నడూ ఆ విధముగా కార్యం చెయ్యడు. ఆయన అద్భుతం చేయాలి అంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఏది దేవుడో, ఎవరు దేవుడో, ఎవరు శ్రేష్ఠుడో, ఎవరు ఉత్తముడో, ఎవరు యోగ్యుడో, ఏది పరిశుద్ధమో, ఏది అపరిశుద్ధమో, ఏది యోగ్యమో, ఏది అయోగ్యమో, ఏది శ్రేష్టమో, ఏది శ్రేష్టము కాదో ఎరిగే అనుభవములోనికి నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయో, పడాలని ఆశపడతావో, ఆ మరుక్షణమే ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. వాడిని పిలిచి అంటున్నాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? నేను నీకేం చెయ్యాలని కోరుకుంటున్నావు అంటే వెంటనే వాడు తడవు చేయకుండా చెబుతున్నాడు, ప్రభువా, నా కన్నులు నాకు తెరవబడాలా, నా కన్నులు నాకు తెరవబడాలా, నేను స్పష్టమైన దృష్టిని నేను పొందుకోవాలా, నా హృదయ వాంఛన తీర్చయ్యా. నా గుండెలలో ఉన్నటువంటి వేదన ఏమిటంటే అనేక దినాలు నేను మూయబడిన నేత్రాలతో ఉన్నాను, నా కన్నులు తెరువు. ఎప్పుడైతే ఈ హృదయ వాంఛ ఈ సంగతిని యేసుక్రీస్తు వారి ఎదుట నిలిపాడో, యేసు ప్రభు వారికి వారి మీద నిజంగానే వాడు అడిగిన రీతిలోనే కనికరం పుట్టింది. అందరూ చూస్తూ ఉండగానే వాని కన్నులను ముట్టి వానికి దృష్టిని ప్రసాదించాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ,
నీ ఆత్మీయ జీవితంలో ఎంతకాలం ఇంకా మారు మనసు పొందక, ఎంతకాలం ఇంకా బాప్తిస్మం పొందక, ఎంతకాలము నీవు దేవుని సన్నిధిని ప్రేమించక, ఇంకా నేను ఆశీర్వదించబడా, ఇంకా నేను దీవించబడా, ఇంకా నేను వర్ధిల్లాల, ఇంకా నా చేతి పనులు దీవించబడాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి స్థితిలో ఉండాలి, నేను అట్లాగైపోవాలి, ఇట్లాగైపోవాలి, నేను వర్ధిల్లాల, ఫలప్రదముగా మార్చబడాలా, అందరికంటే నేను ఉన్నతంగా ఉండాలని నువ్వు ఎంతకాలం అనుకుంటావు? నీ జీవితం మార్చబడకనే, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకనే, నీ మనోనేత్రాలు వెలిగించబడకనే, ఎంతకాలము ప్రవీణటువంటి దేవుని బిడ్డ నీవు ఇంకా క్రమపరచబడకనే, నీవు ఇంకా ఎంతకాలము ఆత్మీయ జీవితాన్ని సరిచేయబడకనే, ఎంతకాలము ప్రవీణటువంటి దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేసుకొని నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలనుకుంటా. కానీ బైబిల్ చెబుతుంది, ఆయన అద్భుతము చెయ్యాలి అంటే, ఆయన మహత్కార్యము చెయ్యాలి అంటే, ఆయన నీ పట్ల ఓ ఘన కార్యాలు చెయ్యాలి అంటే ఆయనకి నీ మీద కనికరం పుట్టాలా. ఆయనకి నీ మీద ఎప్పుడు కనికరం పుడుతుంది? నీ మనోనేత్రాలు తిరువయ్యా అనగా నేను రక్షించబడతానయ్యా, నేను క్రమపరచబడతానయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటానయ్యా, నీవే నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలయ్యా అని నీవు నీ గుండెలలో హృదయ వాంఛ కలిగినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారి వెంట వేవేల కొలది జన సమూహం ఉన్నారు. ఆయన ద్వారా నెమ్మది పొందాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, క్షేమం పొందాలని ఆశపడేటటువంటి వేవేల కొలది మంది ఉంటే నేరుగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి చూసి యేసు ప్రభు వారు అంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎందుకండి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? జనసమూహం అంతా వేవేల కొలది జనసమూహం తన ఎదుట ఉంటే యేసుక్రీస్తు వారికి ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టులో ఉన్నటువంటి వ్యక్తిని పిలిస్తే అతడంటే త్వరగా దిగి వచ్చి యేసుక్రీస్తు వారిని తన ఇంటిలో చేర్చుకున్నాడా. కొంతసేపు అయిపోయిన తర్వాత అతడు ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు ఇస్తాను, పేదవాళ్ళకి ఇస్తాను నా ఆస్తి అంతా. పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు. నేనంటాను, ఎందుకు జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అతని మీద ఎందుకు యేసయ్యకి దయ పుట్టిందంటే అతని మనసులో ఉన్నటువంటి తలంపులను ఎరిగిన వాడు నా ప్రభువు. హల్లెలూయా. అతడు ప్రవీణటువంటి వారలారా తన మనసులో పశ్చాత్తాపం ఉన్నది. యేసును చూడాలా, ఆయనని నేను చూడాలా, రక్షకుని నేను చూడాలా, రక్షకుని నా ఇంటి చేర్చుకోవాలా, ఆయనతో నేను గడపాలా, ఆయన సన్నిధిలో ఉండాలా, ఆయనతో నేను జీవించాలి అనే హృదయ వాంఛ కలిగిన వాడు జక్కయ్య. ఆ హృదయ వాంఛ కలిగిన వాడు గనుకనే జక్కయ్య ఇప్పుడు ఆ జక్కయ్య గుండెలలో ఉన్నటువంటి హృదయ వాంఛను చూచి యేసుక్రీస్తు వారు నేరుగా ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదే.
తన గుండెలలో ఏ హృదయ వాంఛ అయితే కలిగి ఉన్నాడో ఆ హృదయ వాంఛ యేసుక్రీస్తు వారు వచ్చి చెబుతూ ఉంటే త్వరగా దిగి వచ్చి సంతోషంతో తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఈరోజు నా దేవుడు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పశ్చాత్తాపంతో హృదయ వాంఛ కలిగినటువంటి అనుభవాలు, యేసుతో నేను ఉండాలి అనేటటువంటి మంచి మనస్సుతో యేసుని చేర్చుకునేటటువంటి హృదయము నీకుందా? నా దేవుని కనికరము నీ మీదికి దిగి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన సంగతులను చేర్చుకొనుట కాదు, లోక సంబంధమైన సంగతులు చేర్చుకొనుట కాదు, పనికి మాలిన సంగతులు చేర్చుకొనుట కాదు. ప్రేమైనటువంటి వారులారా, ఏం చేర్చుకుంటున్నాం మన జీవితంలోనికి? పనికి మాలిన సంగతులు చేర్చుకుంటున్నాం, వ్యర్థమైన సంగతులు చేర్చుకుంటున్నాం. ఈ వ్యర్థమైన సంగతులు చేర్చుకొని ఈ పనికి మాలిన సంగతులు చేర్చుకొనటం వలన దేవునికి మన మీద కనికరం పుట్టట్లా. అందుకే మన జీవితంలో అద్భుతం చేయట్లా, మహత్కార్యం చేయట్లా. ప్రభువు నీ జీవితంలో అద్భుతము చెయ్యాలి అంటే, మహత్కార్యము జరిగించాలి అంటే యేసయ్యని చేర్చుకుని మంచి మనస్సు మన జీవితంలో ఉంటే ప్రభువు మన పైన కనికరము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఆయనను చేర్చుకునేటటువంటి అనుభవం కావాలి. వ్యర్థమైన సంగతులు కాదు మనం చేర్చుకోవాల్సి, పనికిమాలిన సంగతులు కాదు మనం చేర్చుకోవాల్సింది. యేసయ్యను చేర్చుకో. యేసయ్యను చేర్చుకుంటే ఏం జరిగింది? యేసయ్యను చేర్చుకున్నాడు. శతాధిపతి తన ఇంటిలోనికి యేసయ్యను చేర్చుకున్నాడు. ఏం జరిగింది? తన ఇంటిలో ఉన్నటువంటి మరణము నిరర్ధకమయ్యి జీవము ఆ ఇంటిలో మరలా వెలిసింది. హల్లెలూయా. యేసయ్యను చేర్చుకుంటే నీ జీవితంలో ఏం కలుగుతుందంటే, మరణము నిరర్ధకమై జీవము నీ జీవితంలో కలుగుతుంది. జీవము కావాలి అంటే యేసయ్యను చేర్చుకోవాలా. జీవాధిపతి అయినటువంటి యేసయ్యను చేర్చుకున్నాడు. యేసయ్య ఎడల హృదయ వంచ కలిగి ఉన్నాడు జక్కయ్య. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతని జీవితంలో ఉన్నటువంటి పాపము అనబడినటువంటి మరణము నుంచి విడిపించాడు. వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు. పాపినైన నన్ను క్షమించు అంటున్నాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దయగలిగిన దేవుని పరిశుద్ధ పాదాల చెంత ప్రభువుని చేర్చుకొనుటకు ఆయన పాదాల చెంతకు రాగలవా? నా దేవుని కనికరం నీ మీదికి వచ్చునుగాక. నా దేవుని కృప నా మీదికి దిగి వచ్చునుగాక. నిజమే, ఏడుస్తుంది పాపం, ఏడుస్తుంది. ఒకే ఒక్క కొడుకు పాపం, ఒకే ఒక్క కొడుకు. ఆ ఒక్క కొడుకు కూడా పాపం చనిపోయాడు. ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఆ కొడుకు తప్ప కూతురైనా, కొడుకైనా, లేకపోతే భర్త అయినా లేరు. ఆ కొడుకును చూసుకొని బ్రతుకుతూ ఉన్నాయి. ఆ కొడుకు ఏమైపోయాడంటే ఒకరోజు చనిపోయాడు పాపం. గుండెలో అవిసేలా ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది.
అదే మార్గములో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు వారు అదే మార్గంలో వస్తుంది. ఆమె రోదనను చూచిన యేసుక్రీస్తు వారి కంట ఆమెను చూడగానే ఆమె మీద కనికరం పుట్టిందంట. ఆయన కనికరం పుట్టి ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఓ మంచి మాట, అమ్మా ఏడవబాకమ్మా అని ఓదార్చుతున్నాడు. మనం ఓదారుస్తాం, మనమైతే ఓదార్చుతాం. ఏడవబాకమ్మా, మనం కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళమేగా, కాకుంటే ముందు వెళ్ళాడు తర్వాత మనం వెళతామని మనమైతే ఓదార్చుతాం. కానీ యేసు ప్రభు కనికరపడి ఓదార్చితే ఆశ్చర్యం ఏంటంటే, నీవు ఏది పోగొట్టుకున్నావో దానిని నా ప్రభు ఇవ్వగలడు. నా ప్రభు ఇవ్వగలడు. మనుషులంగా మనం ఓదారుస్తాం, వానిలమ్మ మనం కూడా అక్కడికే వెళతాం, మనం కూడా అక్కడికే వెళతాం. కాకుంటే నీ కుమారుడు ముందుగా వెళ్ళాడు, దేవునికి స్తోత్రం. ఏం చేయగలం మనం? ఏడ్చి నీ ఆరోగ్యం నాశనం చేసుకోబాక, పాడు చేసుకోగాక. నిన్ను చూడటానికి కూడా ఇంకా ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే నీ ఆరోగ్యం క్షీణించి పతనమై పాడైపోయి ఒకవేళ మంచంలో పడ్డా నీకున్న వాళ్ళు చూస్తారనేటటువంటి ఓ నిరీక్షణ ఉండేది. ఇప్పుడు నీకు ఆ నిరీక్షణ కూడా లేదు. నీ ఆరోగ్యాన్ని నీవే కాపాడుకోవాలా అని ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటుంటే ఈ మాటలు విని ఇంకా ఎవడికి బాధ ఎక్కువైపోయి, లోన్లీనెస్ ఎక్కువైపోయి, ఒంటరితనం, నేను ఒంటరిదాన్నే కదా, ఇంకా నాకెవరు ఉండరు అని ఇంకా ఏడవటం ప్రారంభించింది. ఇంకా దుఃఖపడటం ప్రారంభించింది. నేను అంటాను, నీవు యేసయ్య మార్గములో నిలిచి దుఃఖపడితే, నీవు యేసయ్య సంఘములో నిలిచి నీవు దుఃఖపడగలిగితే నా దేవుడు నీపై కనికరపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొంతమంది దుఃఖపడతా ఉంటారు, దిక్కు ఉండదు, దివానం ఉండదు. యేసయ్య సన్నిధిలో నిలిచి కదా, యేసయ్య మార్గములో నిలిచి కదా నీవు దుఃఖపడాల్సింది. యేసయ్య మార్గములో లేకుండానే దుఃఖపడితే నిన్ను కనికరించగలిగిన వాళ్ళు ఎవరు? ప్రేమైనటువంటి వారు, యేసుక్రీస్తు వారు ఏ మార్గములోనైతే వస్తున్నాడో, ఏ నాయను అనేటటువంటి గ్రామముకైతే వస్తున్నాడో ఆ గ్రామములో ఈ తల్లి ప్రేమైనటువంటి వారు నిలిచి ఉన్నది. ఆ నాయను గ్రామము మార్గములో ఈ తల్లి నిలిచి దుఃఖపడుతుంటే ఆ యేసుక్రీస్తు వారు ఇప్పుడు అదే మార్గాన వస్తున్నాడు. అదే త్రోవలో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. అదే ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆ ప్రాంతములో, ఆ మార్గములో ఉన్నటువంటి ఆమెను చూచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మీద కనికరపడి ఆయన అంటున్నాడు, అమ్మా ఏడవద్దు అని ఆమెతో చెప్పి వెంటనే ఆ పాడె మోయిచూ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని నిలిపి ఆయన పాడెను ముట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ పాడె మీద ఉన్నవాడు తిరిగి జీవమును సంతరించుకొని ఉంటే ఆయన తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి అప్పగించాడు. నిజమే, ఆయన కనికర పడితే ఏం జరుగుతుందంటే అద్భుతము జరుగుతుంది. ఆయన కనికర పడితే మన జీవితంలో మహత్కార్యము చేస్తాడు. ఆయన కనికర పడితే మన దుఃఖమును తొలగిస్తాడు. ఆయన కనికర పడితే నీ వ్యాధిని తొలగిస్తాడు. ఆయన కనికర పడితే నీ అప్పుల సమస్యలను తొలగిస్తాడు. ఆయన కనికర పడితే ఎవరు లేరు అనుకున్న నీ జీవితంలో సమస్తమును కలగ చేయగలిగిన దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
కానీ నువ్వు ఎక్కడ ఉండాలా? ఆయన మార్గములో ఉండాలి. ఆయన మార్గంలో లేకుండా నీది వేరొక మార్గం అయితే, ఆయన మార్గంలో ఉండరు కొంతమంది, వేరొక మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి ఆలోచించుడి అని బైబిల్ చెబుతుంది. ఆ మార్గములో నిలిచి ఉండాల. ఏ మార్గం అది? యేసే మార్గము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో నీవు నిలిచి ఉండగలిగితే నా దేవుడు నీ పైన కనికరము కలుగునుగాక. నీకు వేరొక మార్గం అయితే నీ దుఃఖం నీదే, నీ కన్నీరు నీదే, నీ రోదన నీదే, నీ సమస్యలు నీదే, నీ అప్పులు నీవే, నీ రోదన నీదే, నీ వ్యాధి నీదే, నీ దుఃఖం నీదే. నిన్ను ఓదార్చగలిగిన వాడు ఎవడు లేడు. నిన్ను ఆదరించగలిగిన వాడు ఎవడు లేడు. నిన్ను పలకరించగలిగిన వాడు ఎవడు లేడు. నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవడు లేడు. నిన్ను బాగు చేయాలి అంటే నీవు మార్గములు, యేసు అనేటటువంటి మార్గములు నీవు నిలిస్తే చాలని నా ప్రభు నిన్ను నీ పైన ఆయన కనికరం పుడితే ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతం చేస్తే ఎట్లాగుంటుందంటే, నీవు ఏది పోగొట్టుకున్నావో దానిని మరలా ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఏదైతే పోగొట్టుకున్నావో దానిని మరలా నా ప్రభు ఇస్తాడు. నీ జీవితంలో ఏదైతే ప్రేమైనటువంటి వారులరా, నా జీవితంలో ఈ స్థితి లోనికి నేను వెళ్ళలేను అని అనుకుంటావు, ఆ స్థితిలోనికి నా దేవుడు నడిపిస్తాడు. దావీదుకు ఒక హృదయ వాంఛ ఏమిటి? అదే అంటున్నాడు 63వ కీర్తన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. లోకములో లేడు, దేవుని మార్గములో నిలిచాడు, దైవ సంబంధమైన మార్గములో నిలిచాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వాడే దావీదు. దేవుని మార్గమును ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దావీదు ఏ కొండ మీదకైతే ఎక్కించమన్నాడో ఆ సియోను పర్వతము మీదకి దేవుడు దావీదుని ఎక్కించాడు. హల్లెలూయా. కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎవరిని అడుగుతున్నాడు? ఒకడు అడుగుతున్నాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమిచ్చినట్లుగా నీవు సుఖమును అనుభవించితివి. ధనవంతుడు ఏమంటున్నాడు? లాజరును బ్రతిమాలుకుంటున్నా, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు. నేనంటాను, కొంతమంది మనుషులు కనికరపడాలనుకుంటారు. మనుషులు కనికరపడితే చాలు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడంటే అబ్రహాం అంటాడు, లేదు, ఇప్పుడేం కనికరపడటానికి లేదు. నువ్వు లోకములో ఉండగా యేసు మార్గములో నిలిచి, ఆయన సన్నిధిలో నీవు నిలిచి, ఆయన చిత్తము చేయుటకు నీ జీవితాన్ని సమర్పించుకున్నట్టు ఇప్పుడు దేవుని కనికరం నీ మీదకి వచ్చేదే. ఈ యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళేటటువంటి వాడివి కాదు. ఇక్కడొచ్చి ఇప్పుడు తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు. కొంతమంది మనుషుల కనికరం కోరుకుంటారు. నేనంటాను, దేవుడు కనికరించకపోతే ఏ మనుష్యుడు నీ యందు కనికరము కలిగి ఉండలేడు. ఏ మనుష్యుడు నీ యందు కనికరము కలిగి ఉండలేడు. దేవుడు నీ యందు కనికరిస్తే ఏ మనుష్యుడైనా నీ యందు కనికరము కలుగుతుంది. సౌలుకి దావీదును చూసి ఏం పుట్టిందంట?
ఇష్టం పుట్టిందంటే కనికరం పుట్టింది. అందుకే దావీదుని ఏం చేశాడంటే సౌలు తన ఆయుధములు మోయువానిగా తన యొద్ద ఉంచుకున్నాడంట. అందుకే ఎందుకు దావీదంటే అంత ఇష్టం సౌలు కంటే? దేవుని కనికరము దావీదు మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని కనికరము దావీదు మీద నిలిచి ఉన్నది. అందుకే సౌలుకి దావీదు అంటే అంత ఇష్టం. దేవుని కనికరం నీ మీద ఉందా? ఏ మనుష్యుడైనా నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నెబుకద్నెజరు దానియేలు అంటే అంత ఇష్టపడుతున్నాడు? దేవుని కనికరం దానియేలు మీద ఉన్నది. ఎందుకున్నది? దానియేలు దేవుని మార్గములో నిలిచినవాడు. యోసేపు అంటే ఎందుకు ఫరోకి అంత ఇష్టం? దేవుని కనికరం యోసేపు మీద ఉన్నదే. దేవుని మార్గములో నిలిచాడు యోసేపు. అందుకే దేవుని కనికరం యోసేపు మీద నిలిచి ఉన్నది. ఈరోజు ప్రభునటువంటి దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో దేవుని మార్గములో నీవు నిలవగలిగితే చాలు. నా దేవుని కనికరము అటువంటి వారి మీద నిలిచి ఉంటుంది. ఎవరి మీద దేవుని కనికరము నిలిచి ఉంటుందో అటువంటి వ్యక్తులు మనుష్యుల దృష్టికి ఇష్టమైన వారిగా ఉంటారు. ఈరోజు ప్రభునటువంటి దేవుని బిడ్డ, మనుషుల కనికరం కోరుతున్నావా? అబ్రహాము కోరుకుంటున్నాడు మనుషుల కనికరం. అబ్రహాము తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు అంటున్నాడు. కానీ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, దెర్ ఇస్ నో పర్మిషన్ టు కంపాషన్ ద రిచెస్ట్ పర్సన్. ఈరోజు దేవుడు కనికరించకపోతే ఏ మనుష్యుడు నిన్ను కనికరించు. కొంతమంది ముఖం చూడటంతోనే ఇష్టం పట్టదు అని అంటారు. ఎందుకు ఇష్టం పట్టట్లా? ఆ వ్యక్తుల మీద దేవుని కనికరమా లేదు. అందుకే ఆ వ్యక్తులను చూచినప్పుడు మనకి కనికరం పట్టట్లా. నేనంటాను, దేవుని కనికరము నీ మీద ఉంటే నీ శత్రువులు కూడా నిన్ను చూచి ఇష్టపడతారు. దేవునికి స్తోత్ర. దేవుని కనికరమును సంపాదించుకున్నట్టుకు, ఆయన పరిశుద్ధ పాదాల చెంత నిలుచుటకు ప్రభు పాదాల చెంత మనం నిలుచుద్దాం. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఓ మంచి మాట రాస్తుంది. కృప పొందునట్లు ఎక్కడికి రావాలా? దేవుని కనికరం పొందినట్లు కృపాసనం యొద్దకి రావాలా? దేవుని కనికరం పొందటానికి మనం ఎక్కడికి రావాలంటే కృపాసనం యొద్దకు రావాలి. దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు రావాలి. ఆయన పరిశుద్ధ పాదాల చెంత మనం నిలిచిన వారిని అయితే నా దేవుని కనికరము నీ మీద నిలిచి నీ జీవితంలో ఆయన అద్భుతములు చేయునుగాక. నీ మీద కనికరము లేకపోతే ఆయన అద్భుతము ఏ వ్యక్తి జీవితంలో చేయడం. దేవునికి కనికరం పుట్టిందంట. ఎవరిని చూచి? తన ఎదుట ఉన్నటువంటి ఆ అరణ్యములో 3 దినములు తన ఎదుట ఉన్నటువంటి ఆ ప్రజలను చూచి యేసయ్యకి కనికరం పుట్టింది. అందుకే ఆ ప్రజల నిమిత్తము, శిష్యుల నిమిత్తము కాదండి. ఏ ప్రజలైతే తన సముఖములో నిలిచి ఉన్నారో, తన సన్నిధిలో నిలిచి ఉన్నారో ఆ ప్రజలను చూచి యేసయ్యకు కనికరం పుట్టింది. వెంటనే ఆయన అద్భుతం చేశాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయునట్లుగా, ఆయన కనికరం మన మీదకి వచ్చినట్లుగా ప్రవీణటువంటి మనం ఆయన సన్నిధిలో ఉందా? ఆయన పరిశుద్ధ పాదాల చెంత ఉందా? ఆయన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములో అంతము వరకు నిలిచి ఉందాం. ఆయన రాజ్యము కొరకు మనలను సిద్ధపరుచుకుందాం. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి అనుగ్రహించునుగాక.